నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. తెలంగాణలో ఎన్నో రోజులుగా బీసీ పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికే తుది దశకు చేరుకుంది. 42% రాబోతుంది అనుకునే లోపే ఒక జాగృతి సంబంధించిన నాయకుడు మాధవరెడ్డి కోర్టులో పిటిషన్ వేశాడు. 50% మించకూడదు, ఎలా రిజర్వేషన్ ఇస్తారు అని చెప్పేసి. దీనికి సంబంధించి అసలు ఏం జరగబోతుంది? ఇప్పటికైతే తెలంగాణ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసి స్థానిక సంస్థల ఎలక్షన్లో నవంబర్ లోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి అసలు ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి న్యాయపరమైన మరియు రాజకీయపరమైన అంశాలపై మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ అడ్వకేట్ మరియు ఆర్పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఏం జరగబోతుంది? ఎందుకంటే తెలంగాణలో ఎన్నో రోజులుగా బీసీలకు ఇప్పుడన్నా ఊరట లభించింది. 42% రిజర్వేషన్ రాబోతా ఉంది. రాజకీయాలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా బీసీలో కాబోతున్నారు అనుకునే అంశం అది తుది దశకు చేరుకుందని అనుకునే లోపే మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేసిండు సుప్రీంకోర్టులో. అసలు ఆ పిటిషన్ చెల్లే ఛాన్స్ ఉందా? అసలు ఏం జరగబోతుంది? పిటిషన్ చెల్లదమ్మా. అది ఎందుకు చెల్లదంటే 50% సీలింగ్ అంశానికి వస్తే అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒకసారి సుప్రీంకోర్టు ఆమోదించినాక వీటిని సుప్రీంకోర్టు వ్యతిరేకించదు. సుప్రీంకోర్టు వ్యతిరేకించినప్పుడు హైకోర్టులు కూడా వ్యతిరేకించాయి. సో కాబట్టి హైకోర్టులు రేపు జరిగే చర్చల్లో అంటే 8వ తారీఖు జరిగే చర్చల్లో కూడా ఒకటే అడుగుతుంది, 50% సీలింగ్ పెట్టే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా? ఆల్రెడీ సీలింగ్ ఎత్తేసింది. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి సెక్షన్ 285 సవరణ చేసి 50% ఎత్తేసింది. దాంతో అక్కడ ప్రాబ్లం పోయింది. గవర్నమెంట్కు వెంటనే సవరణ చేసిన తర్వాత ఒక జీవో విడుదల చేసింది. ఏమని? నేను 42% ఇస్తున్నామని చెప్పేసి జీవో విడుదల చేసింది. సో లీగల్గా గవర్నమెంట్ సేఫ్లో ఉంది. కాకపోతే దాన్ని ఆమోదించిందా గవర్నర్ గారు, ఆమోదించలేరు కదా గవర్నర్ గారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది ఆడ. ఈలోపు గవర్నర్ గారు అనివార్యంగా ఆమోదించక తప్పదు. ఎందుకంటే ప్రజా తీర్పు కోరుతున్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రజా తీర్పు కోరడం అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్య ప్రక్రియ. దాన్ని గవర్నర్ గారు ఆమోదించాలా. ఏది? ప్రజల కోసం ఎన్నికలు కాబట్టి, ఏదో రేవంత్ రెడ్డి గారి కోసం కాదు ఎన్నికలు, ప్రజల కోసమే ఎన్నికలు. సో కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఆమోదించి పంపిస్తే ఈలోపు ఈ 1 వీక్లో, లేదంటే ఇప్పుడు గవర్నర్ గారు ఆఫీస్కి ఏం సెలవు లేదు కదా, గవర్నర్ గారు ఆమోదించవచ్చు, దాన్ని బిల్ రూపంలో పంపచ్చు. ఆ 8వ తారీఖు లోపు వచ్చేస్తుంది ఆడికి. ఒకవేళ ఆమోదైతే మంచిదే. కాలేదనుకోండి, ఒకవేళ కాలేదనుకుందాము, ఎన్నికలు అయ్యే వరకు కూడా ఇప్పుడు ఈ చర్చ కొనసాగుతుంది. ఎన్నికల ప్రాసెస్ అయ్యేసరికి ఇంకా 2 నెలలు పడుతుంది. ఆ లోపు తీసుకొచ్చినా కూడా అది ప్రాబ్లం ఏమి ఉండదు. తుది తీర్పుకు లోబడి మాత్రమే ఫలితాలు ఉండాలన్నది. అవునా? సో ఎన్నికలకు స్టే ఇవ్వలే, ఎన్నికలకు మీరు వేయద్దు, ఇది మేము ఇచ్చేదాకా, ఆర్డర్ ఇచ్చేదాకా మీరు ఎన్నికలను నిర్వహించేది అనలేదు ఆడ. ఎన్నికల ప్రక్రియకు ఎక్కడ కూడా విఘాతం కలిగించలేదు. అంటే అర్థమైంది, మీరు నోటిఫికేషన్ ఇచ్చుకోండి, ఏదైనా ఉంటే లీగల్ పాయింట్ ఏదైనా ఉంటే మేము దాన్ని చర్చిస్తామన్నది. తుది తీర్పుకు లోబడి ఎన్నికల ఫలితాలు ఉండాలన్నది. సో కాబట్టి మళ్ళా దాన్ని 8వ తారీఖు వాయిదా వేసింది. మరి అట్లాంటప్పుడు ఎన్నికల్ని వాయిదా వేయడం అనేది జరగదు. 42% ఎమ్మెల్యేను, మీరు ఒక మాట అన్నారు ఎమ్మెల్యే అని. ఎమ్మెల్యే కాదు, ఇది ఓన్లీ లోకల్ బాడీ. లోకల్ బాడీ చట్టం ఇది. లోకల్ బాడీకి మాత్రమే వర్తిస్తుంది ఇది. అంటే కాబట్టి లోకల్ బాడీ లీగల్ గా ప్రభుత్వం కరెక్ట్ గానే ఉన్నది. లీగల్ గా మాత్రం ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పోతున్నది. ఈడబ్ల్యూఎస్ కు లేని నిబంధన దీనికి ఉండదు. కాకపోతే గవర్నర్ గారు ఆమోదించినా లేదా అనే దాన్నే మెయిన్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి చట్టం గవర్నర్ గారు ఆమోదించాలి. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా, గవర్నర్ గారు రాజకీయాలు చేయకుండా ఆమోదించాలి. వెంటనే ఆమోదించి పంపిస్తే ఎన్నికల ప్రక్రియ ఆగకుండా ఉంటది. గవర్నర్ గారు కనుక రాజకీయాలు చేసి ఆపుతారంటే మాత్రం ఇది ఎన్నికల ప్రక్రియ ఆగే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ రెడ్డి జాగృతి సంబంధించిన మాధవరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, ఇక్కడ 50% మించొద్దు, ఇది రాజ్యాంగ వ్యతిరేకము, మీరు రాజ్యాంగం చదువుకున్నారా అని చెప్పి కూడా బీసీల పైన ఒక సంభాషణలో మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అంటే నిజంగా రాజ్యాంగం ఇట్లాంటివి ఉన్నాయా సరే, 50% మించకూడదు అని చెప్పేసి? అది ఇప్పుడు కాదు, 92లో వచ్చింది. అది కూడా ఏంది, ఒకనొక సందర్భంలో రిజర్వేషన్ల విషయానికి వచ్చింది. అది రాజకీయ రిజర్వేషన్ల గురించి కాదు, విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్ల గురించి మాత్రమే వచ్చింది. ఇదేమో లోకల్ బాడీ ఎన్నికలు, రాజకీయ రిజర్వేషన్. సో కాబట్టి 50% సీలింగ్ పెట్టాలా ఉంచాలా అనే అధికారము రాజకీయాలలో ఇవాళ ప్రభుత్వాలు ఇష్టాలు, అది కోర్టులు ఇష్టాలు కాదు. అర్థమైందా? ప్రభుత్వాలు 50% ఇచ్చుకుంటే 50 జనాభా దామాష పద్ధతిలో ప్రజాస్వామ్యం ఓటు అనేది
50% ఉన్న వాళ్ళు 50% ఓట్లు ఎత్తరా, 5% ఓట్లు ఎత్తరా? అదే కాదు. కాబట్టి నీకు ఓటు ప్రాధాన్యత మీదనే ఆధారంగానే కదా వచ్చేది మనకు. కాబట్టి ఇవాళ ఎన్నికల ప్రక్రియల్లో 50% ఉన్నారు జనాభా ఉన్నారు కాబట్టి 42% ఓటు మేము కల్పిస్తున్నామని కల్పిస్తున్నారు. తప్పు కాదు కదా. వాళ్ళకి 50%గా పైగా ఉన్నారు, 56% ఉన్నారని ప్రభుత్వ లెక్కలే ఉన్నాయి బీసీలు. సో కాబట్టి ఇవాళ 42% వాటా ఇవ్వడం బీసీలకు న్యాయబద్ధము. దాన్ని ఏ కోర్టులు కొట్టేసే అధికారం కోర్టులకు కూడా లేదు. ఈవెన్ ఒక లా ప్రొఫెసర్గా చెప్తున్నాను, మీరు ఈడబ్ల్యూఎస్ ఆమోదించిన తర్వాత వీటిని కొట్టేసే అధికారం ఏ సుప్రీంకోర్టుకు లేదు, ఏ హైకోర్టు కూడా లేదు. ఇక్కడ బీసీ నాయకులు కూడా ఎన్నో రోజులుగా బీజేపీ పైన కొట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 9వ షెడ్యూల్లో చేర్చాలి, 9వ షెడ్యూల్లో చేర్చడం మాకు న్యాయం జరుగుతుంది అంటే ఏంటి ఆ 9వ షెడ్యూల్? 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల బీసీలకు జరిగే న్యాయం ఏంటి అసలు? 9వ షెడ్యూల్ అనేది అది కోర్టులు కూడా దాన్ని క్వశ్చన్ చేయజాలవు. 9th షెడ్యూల్ అది దాని కోసం పెట్టారు ఒక చట్టం. ఫర్ ఎగ్జాంపుల్ భూ సంస్కరణలు అమలు చేయాలి. ఇందిరాగాంధీ హయాంలో చాలా మంది భూస్వాములు ఏం చేశారంటే భూమి పంచితే, పేదలకు భూమి పంచితే కోర్టులో పోయినారు. ఎందుకు? రైట్ టు ప్రాపర్టీ ఒకవైపు రాజ్యాంగంలో ఉన్నాక మీరు ఎట్లా వాళ్ళకి ఇస్తారు? మా భూముల గురించి వాళ్ళకి ఎట్లా ఇస్తారు? వీళ్ళకి ఎక్సెస్ భూమి ఉంది. సేలింగ్ చట్టం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి దగ్గర వేలాది ఎకరాల భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూములు పంచాలన్నప్పుడు వీళ్ళు కోర్టు పోయారు. ఎందుకంటే రాజ్యాంగంలో ఈ రైట్ టు ప్రాపర్టీ ఒక ఫండమెంటల్ రైట్గా ఉండే, దాన్ని రద్దు చేసింది కోర్టు. దాన్ని రద్దు చేసింది ప్రభుత్వాలు, తీసేసి దాన్ని ఓన్లీ ఫార్మల్ రైట్గా పెట్టింది తప్ప ఫండమెంటల్ రైట్ నుంచి తీసేసింది. అప్పుడు వీళ్ళంతా కూడా కోర్టు వీళ్ళ క్వశ్చన్ చేయకుండా ఉండాలని చెప్పి ఇందిరాగాంధీ గారు ఏం చేశారు, మొత్తం భూ సంస్కరణ చట్టాలన్నీ కూడా 9వ షెడ్యూల్లో పెట్టారు. 9వ షెడ్యూల్లో పెడితే అన్నట్టు వాటిని క్వశ్చన్ చేయడానికి లేదు ప్రభుత్వాలకి. ఎందుకంటే ప్రజా ప్రయోజనాల కోసం ఆ 9వ షెడ్యూల్ ఉంది. కాబట్టి రిజర్వేషన్లు కూడా అలా పెట్టేస్తే, అది తమిళనాడులో జరిగింది, అది కర్ణాటకలో జరిగింది కాబట్టి, దీన్ని కూడా ముఖ్యంగా తమిళనాడులో జరిగింది కాబట్టి దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టగలిగితే ఏ కోర్టులు కూడా కొట్టేయలేవు అని చెప్పేసి ఇది ఒక సారాంశం. సో కాబట్టి ఇవాళ 9వ షెడ్యూల్లో పెట్టమని డిమాండ్ అనేది కొనసాగుతుంది. కాబట్టి 9వ షెడ్యూల్ కూడా ప్రభుత్వాలు సుప్రీంకోర్టు రివ్యూ చేసిన చరిత్ర ఉంది. కానీ అయినా కూడా వాటికి రక్షణ ఉంటుంది. ఆ చట్టంలో 9వ షెడ్యూల్లో పెడితే ఖచ్చితంగా దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు అనే ఒక రక్షణ మాత్రం ఉంటుంది. అంటే నిజంగా ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినంత మాత్రాన బీసీలందరూ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందా రాజకీయ పరంగా? ఎందుకంటే బీసీలంతా కూడా, బీసీ నాయకులంతా కూడా పార్టీల వారిగా విరగొట్టబడ్డారు. కాంగ్రెస్ బీసీలను కొందరు అంటున్నారు, బీఆర్ఎస్ బీసీ అని, బీజేపీ ఇట్లా విరగొట్టబడ్డారు. ఇట్లా విరగొట్టబడి ఉన్న రోజులు అసలు బీసీలకు న్యాయం జరిగే ఛాన్స్ ఉందా అసలు? నేనేమంటానంటే బీసీలకు సొంత పార్టీ ఉండాలా. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ఉంది, సొంత పార్టీ. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఉంది. అలాగే బీహార్కి వచ్చేస్తే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఉంది. మరి ఇక్కడ ఎందుకు లేదు? ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎందుకు లేదు బీసీలకు సపరేట్ పార్టీ? ఒక బలమైన పార్టీలు ఎందుకు లేవు? ఇప్పుడు ఎక్కడో 1920లోనే అక్కడ బీసీల అధికారానికి వచ్చారు తమిళనాడులో, మన పక్క రాష్ట్రం. మరి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా బీసీలకు అధికారం ఇక్కడ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 55 ఏళ్ళు రెడ్లే పరిపాలించారు. మొన్నటిదాకా 10 ఏళ్ళు వెలమల పరిపాలించారు. ఇప్పుడు రెడ్లు మళ్ళా పరిపాలిస్తున్నారు తెలంగాణ కూడా. సో కాబట్టి ఇవాళ బీసీలకు ఎందుకు చైతన్యం లేకుండా పోయింది అంటే సొంత పార్టీ లేదు బీసీలకు. సొంత పార్టీ ఉండాలి కాబట్టి ఉంటే వస్తారు అధికారం ఒక బీసీలు. అంటే ఇక్కడ బీసీలోనే 4 పార్టీలు పెడుతున్నారు కదా, నలుగురు కలిసి 4 పార్టీలు పెట్టినంత మాత్రం ఏం కాదు. ఒక ఫ్రంట్ గా ఏర్పడగచ్చుగా. 4 పార్టీలు పెడితే పెట్టని ఏమైతే బీసీ యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టుకున్నారు. దాన్ని ఎందుకు కొనసాగిస్తలేరు? కొనసాగించుకోవాలి కదా. సో అట్లా బీసీలో ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. అట్లాగే ఎస్సీలో ఒక ప్లాట్ఫామ్, ఎస్టీలో ఒక ప్లాట్ఫామ్ వచ్చి మొత్తం అందరం కలిసి మీరు మేము పోటీ చేసి అక్కడ ఎస్సీ ఎస్టీలు పోటీ చేసి అక్కడ మీరు చేయండి, మీరు సపోర్ట్ చేయండి, మీరు పోటీ చేసి అక్కడ మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే బీసీలు మైనారిటీలు జనరల్ సీట్లలో పోటీ చేయాలి. అక్కడ ఎస్సీ ఎస్టీలోమో రిజర్వేషన్లు చేస్తారు ఎక్కువ శాతం. ఎస్సీ ఎస్టీ పార్టీలు ఏం చేయాలా? రిజర్వేషన్లు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా, బీసీలు జనరల్ పోటీ చేయాలి. సో అప్పుడు మీరు మాకు సపోర్ట్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి ఈ రకంగా ముందుకు పోతే బాగుంటుంది. బట్ అది లేకుండా, అది జరగకుండా ఉంటే మాత్రం బీసీలకు ఏం ఒరగదు, జరగదు. ఎందుకంటే రెడ్డి పార్టీలు వాళ్ళందరూ కూడా ఈ రెడ్డిలు కానీ, ఎల్మలు కానీ, కమ్మలు కానీ మొత్తం డివైడ్ అండ్ రూల్ పాలసీలో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అందరినీ ఎక్కడెక్కడ డిసైడ్ చేసుకొని వాళ్ళ పార్టీలు గెలిపించుకుంటారు. అందుకే వాళ్ళ బీసీలు ఓడిపోతున్నారు, అందుకే ఎస్సీలు ఓడిపోతున్నారు, అందుకే ఎస్టీలు ఓడిపోతున్నారు. అంటే వాళ్ళు స్వతంత్రంగా ఎదగకుండా చేస్తున్నారు. ఎవరు? ఈ పార్టీ, కమ్మ పార్టీ, రెడ్డి పార్టీ, వెలం పార్టీ. నేనేమంటానంటే బీసీల కంటే సొంత పార్టీ ఉండాల్సిందే, ఎస్సీలకు ఒకటి ఉండాల్సిందే, ఎస్టీలకు ఒకటి ఉండాల్సిందే, మైనారిటీలకు ఒకటి ఉండాల్సిందే.
ఒకవేళ 10 పార్టీలు ఉంటే ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తాం, ఏం తప్పేముంది. Hmm. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి 11 మంది సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అయినా కూడా సపోర్ట్ చేసినా లేదా? అట్లే బీసీలను ఎవరో ఒకరిని మనం ముఖ్యమంత్రి చేయడానికి మనం ఎందుకు వెనుకపోతాం? కరెక్ట్ పర్సన్ ఉంటే మనం సపోర్ట్ చేయాలి 100%.